అమరావతి కావాలా, రాజధాని కావాలా, పోలవరం కావాలా, కంపెనీలు ఎస్టాబ్లిష్ అవ్వాలనేటువంటి ఆలోచనతో ముందుకెళ్తున్నటువంటి ఈ ప్రభుత్వాన్ని ఖచ్చితంగా ప్రజలు ఆశీర్వదిస్తారండి. రైట్, ఓకే. మల్లేశ్వరి గారు, కూటమి చాలా కాన్ఫిడెన్స్ తో ఉన్నదట 2 ఏళ్లలోని, ఇంక 15 సంవత్సరాల వరకు మీరు అటు చూడడానికి కూడా అవకాశం లేని విధంగా ఉంటుందని వాళ్ళు అంటున్నారు. సో మీరే కూడా చాలా కాన్ఫిడెన్స్ పెరిగినట్టున్నది, మీరే వస్తున్నామని. 29 కోసం సర్వం సిద్ధం చేస్తున్నారట. వచ్చిన 6 నెలల్లోని ఏదో స్కెడ్యూల్ కూడా సిద్ధం చేసుకున్నారట. వినిపిస్తుందా సార్? మాట్లాడండి. ఉన్న వాళ్ళందరికీ నమస్కారం అండి. నమస్తే. సో ఇప్పుడు టీడీపీ అధికార ప్రతినిధి మాట్లాడినప్పుడు నేను విన్నాను కాబట్టి నేను మాట్లాడింది కూడా వినాలి, నాకు అడ్డు రాకూడదు. ముందే చెప్పాను. నేను గౌరవంగా మాట్లాడాను. పర్సనల్ గా వద్దులేండి, పర్సనల్ గా వద్దు. మాకు అవసరంలా, మేము ఎప్పుడు గౌరవంగానే మాట్లాడతాం. మీరు అడ్డు రాకుండా నేను చెప్పింది కూడా మీరు అలాగే వినాలి. ఓకే, మాట్లాడండి. పాటిస్తే చాలా అనేది నా ఉద్దేశం. ఓకే. ఇప్పుడు ఎంతసేపు టీడీపీ అధికార ప్రతినిధి గారు మాట్లాడారు. ఏం చేశారు ఈ 2 సంవత్సరాలు? మీరిచ్చినటువంటి మేనిఫెస్టోలో ఏం చేశారు అనే ఒక ముక్క తప్ప అన్ని మాట్లాడాడు ఆయన. నేను అడుగుతున్నాను, మీరిచ్చినటువంటి సూపర్ 6 ఈ 2 సంవత్సరాల కాలంలో ఏమి నెరవేర్చారు? అది క్లారిటీగా చెప్పాలి కదా. ఎంతవరకు ఆడబిడ్డకి ఇస్తానన్నటువంటి 1500 ఇచ్చారా? నిరుద్యోగ భృతి 3000 ఇస్తానన్నారు, ఇచ్చారా? సంవత్సరానికి 3 సిలిండర్లు ఇస్తానన్నారు, ఇచ్చారా? అదే విధంగా రైతుకి ఇస్తానన్నటువంటి 20,000 ఇచ్చారా? ఏమి ఇచ్చారు? రాష్ట్ర ప్రజలకి ఇచ్చామంటే ఏమి ఇచ్చారు? ఏ అకౌంట్ లోకి వచ్చాయి? ఏ ఆడబిడ్డలకి న్యాయం చేశారని చెప్పేసి అయి కాకుండా ఎవరు ఏమనుకున్నా వద్దనుకున్నా వీళ్ళు ఇచ్చినటువంటి హామీలు ఎంతో కొంత వాళ్ళ గెలుపుకి మూలమైనటువంటి హామీలు. అవి కాకుండా 103 పథకాలు ఇంకా ఇస్తానని చెప్పారు. ఏది ఎస్సీ బీసీ మహిళలకు అందరికీ 50 సంవత్సరాలకే పెన్షన్లు ఇట్లా చెప్పుకుంటా పోతే బోల్డ్ ఉన్నాయి. ఒకసారి వాళ్ళ మేనిఫెస్టోని వాళ్ళని చూడమని చెప్పండి. ఇవి మీరు ప్రశ్నించకుండా వాళ్ళు ఇట్లన్నారు వీళ్ళు ఇట్లన్నారు అని అంటే, మహానాడు అని ఒక కార్యక్రమం పెట్టుకొని మీ లోకేష్ బాబు గారు ఆ సైకోకి చెప్తాను, ఆ సైకోకి అంటే మీరు మాత్రం తుతపూస మాటలు అవన్నీ ప్రవచనాలే. ఎవ్వరు అడగకూడదు. ఒక ఎక్స్ సీఎం ని 40% ఓట్ షేరింగ్ ఉన్నటువంటి ఒక సీఎం ని మాత్రం నువ్వు సైకో అనొచ్చు. ఏది మీ మహానాడు టీంలో. ఇంకా దరిద్రం ఏంటంటే, ఇక్కడ స్టీల్ ప్లాంట్ దగ్గరకు వచ్చి ఆడ జరిగినటువంటి ఆ మంటల్లో కాలి బూడిదైపోయి వాళ్ళ కోసం మాట్లాడడానికి వచ్చినప్పుడు కూడా నువ్వు ఎటకారంగా లెవెన్ రెడ్డి రాలేదా? ఇట్లాంటి మాటలు, రెచ్చగొట్టే మాటలు ఎవరు మాట్లాడతారు? మీరు మాట్లాడతారు. సంస్కారం లేకుండా మీరు మాట్లాడతారు. ఎక్కడ ఏం మాట్లాడాలో తెలియకుండా మీరు మాట్లాడతారు. మేము అడుగుతున్నాం, ఇవాళ మీరు ఎన్ని పర్సనలైజ్డ్ గా మాట్లాడండి, తల్లి అనండి, చెల్లనండి, గొడ్డలి పోటు అనండి, గొడ్డలి పార్టీ అనండి, ఏమన్నానండి, మీరు ఇస్తానన్న సూపర్ 6 ఏది? ఇప్పుడు వరకు మీరు వచ్చి 2 సంవత్సరాలు అవుతుంది. ఎంత తప్పు చేశారు? ఒక్క మాట చెప్పమనండి వాళ్ళని. వాళ్ళ నోటితోనే చెప్పమనండి. నాకు తెలుసు లెక్కల ప్రకారం వీళ్ళు ఎంత చేశారు అని. వాళ్ళని చెప్పమనండి. ఆ మాట చెప్పారు. ఇప్పుడు తల్లి చెల్లి పర్సనలైజ్ గా మాట్లాడుకుంటూ పొద్దు సమానం అన్ని మీటింగ్లలో మాట్లాడుతుంది మీరే కదా. ఇప్పుడు మహానాడు పెట్టుకున్నారు. దేనికి పెట్టుకున్నారు? ఇదిగో ఈ 2 సంవత్సరాలు మేము ఇంత చేశాము, రాబో 2-3 సంవత్సరాలు ఇంత చేస్తాము, లేకపోతే ఇవి చేయలేకపోయాము, ఇవి చేస్తాము అని భరోసా మీరు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకు ఇవ్వడానికి కదా మీరు మహానాడు పెట్టుకుంది. ఆడ 1160 సార్లు జగన్మోహన్ రెడ్డి గారు నామస్మరణ చేసి ఆ సైకో రెడ్డికి చెప్పండి, లేకపోతే ఆ సైకో జగన్ తో మాట్లాడుతున్నాను, ఆ రప్పా బ్యాచ్ తో మాట్లాడుతున్నాను అని చెప్పేసి మాట్లాడుతుంది ఎవరు? మీ నాయకులే కదా. మాట్లాడి మళ్ళీ అలా మాట్లాడిన దానికి ఇక్కడ నుంచి ఏదన్నా కౌంటర్ వస్తే ఇట్టన్నారు లబోదిబొమ్మని ఏడిస్తే ఏమవుతుంది చెప్పండి? ఇంత డిఎస్సి దగా చేశారు, దానికోసం మాట్లాడమంటే ఏమేమి మాట్లాడరు? రైతులకి గిట్టుబాటు ధర కూడా జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వస్తేనే రైతుల గిట్టుబాటు ధరకి మీరు సెంట్రల్ కి లెటర్లు రాశారు. ముందంతా రాలేదు. మీరంతా ఇక్కడ నుంచి ఫండ్ ఎప్పుడు వచ్చింది? మీరు లెటర్లు రాశాక వచ్చింది. దున్నపోతు మీద వర్షం పడినట్టు ఎన్నిసార్లు ప్రశ్నించినా, ఎన్నిసార్లు మాట్లాడినా కూడా మీరు ఇదే పద్ధతి, ఇదే పందాలో మాట్లాడతాను అంటే దానికి ఎవరు సమాధానం చెప్పగలుగుతారండి? నాకు తెలియక అడుగుతాను. ఇవాళ మీరు సంక్షేమం మీద మీరు దృష్టి పెట్టి వచ్చిన వాళ్ళు ఉన్నటువంటి గత ప్రభుత్వంలో నవరత్నాల నుంచి తీసుకొని సూపర్ 6 అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారి కంటే రూపాయి తెచ్చే ఇస్తానని చెప్పి
కళ్ళబొల్లి అబద్ధాలు ఆడేసి ఇవాళ మీ మేనిఫెస్టోని కూడా మీరు అందులో నుంచి డిలీట్ చేసే పరిస్థితిలోకి మీరు వచ్చారు అని అంటే ఏం చేశారు రాష్ట్ర ప్రజలకి? ఏం చేశారనండి? ఏం చేయకుండా, ఒక భరోసా ఇవ్వకుండా, ఓ నిరుద్యోగ ఎంత బాగా అబద్ధాలు ఆడతారంటే ఆడబిడ్డ నిధి ఇచ్చేసాం, నిరుద్యోగ భృతి ఇచ్చేసాం, లేకపోతే P4 కి అప్పచెప్పాం. ఆ P4 అప్పచెప్పడానికే మీకు పదవులను, సీఎం పదవులను అంటగట్టింది రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు. ఏం ఆలోచించుకొని మీరు చేద్దాం అనుకొని వచ్చారు? ఏం ప్రామిసులు ఇచ్చారు మీరు? ఇవాళ మాట్లాడుతుంటే ఆ ఒక్క ప్రామిస్ కోసం మాట్లాడుతుంటే పర్సనలైజ్ తిడుతుంటారు. అయ్యా మీరు ఇచ్చినటువంటి సూపర్ 6 ఏదయ్యారంటే తిడుతుంటారు, మీరు ఇచ్చినటువంటి నిరుద్యోగ భృతి ఏదయ్యా అంటే తిడుతుంటారు. ఎవరు తిడుతున్నారు? ఎవరు ఈ మీటింగ్లలో ఎవరు రెచ్చగొట్టినట్టు మాట్లాడుతున్నారు? మీరు మాట్లాడుతున్నారు, కౌంటర్లు ఇస్తున్నారు. కౌంటర్ కి రీకౌంటర్ డెఫినెట్ గా వస్తది. రాకుండా ఎందుకు ఉంటది? రాకుండా ఎలా ఉంటది సార్? ఇవాళ 2 సంవత్సరాలు మీరు చేసింది, ఇప్పుడు ఆయన అంతసేపు మాట్లాడి ఏం చేశాడు చెప్పమనండి. ఇప్పుడు ఇచ్చినటువంటి పథకాలు అడిగిన వాటికి సమాధానం చెప్పరు. జగన్మోహన్ రెడ్డి గారు తిట్టారు, వాళ్ళు రపా రపా అన్నారంటే మీరు రపా రపా బ్యాచ్ అని చెప్పి మీరే ముద్రలు వేస్తుంటారు. గొడ్డలి పార్టీ అని మీరే ముద్రలు వేస్తుంటారు. మరి గొడ్డలి పార్టీ ఎవరంటే అవును పరశురామ్ చేతుల్లో గొడ్డలి పార్టీ అని చెప్పి కౌంటర్లు ఇస్తారు. ఇవ్వకుండా ఎందుకుంటారు? మా పార్టీని, మా నాయకుడిని నోటుకొచ్చినట్టు మాట్లాడుతుంటే మేము ఎందుకు కూర్చుంటాం సార్? కామ్గా నాకు తెలియగడుగుతాను. ఇవాళ నిన్న 2 సంవత్సరాలుగా వెన్నుపోటు కార్యక్రమం 175 నియోజకవర్గాలలో జరిగింది కదా. బ్రహ్మాండంగా చేశాము, రాష్ట్రంలో ఉవ్వెత్తున చేశాము. మాకేం భయం ఉంటది? మీరు మీ కార్యక్రమాలు మీరు ఏ మాత్రం ప్రజల్లో ఉన్నారా? ఏవో సర్వేలు కూడా ఇస్తున్నారు. మన నాయకులు లేరు. ఎవరు ఏం మాట్లాడినా మీ సర్వేలు కొత్తగా మీ చంద్రబాబు నాయుడు గారు సర్వేలలో పెట్టుకుంటేనే 40 మంది రెడ్ జోన్ లో ఉన్నారు. మీరు వచ్చి చెప్తుంటే ఏమవుతుంది? ఓకే మల్లేష్ గారు మాట్లాడదాం. మనతో పాటుగా రాయపాటి అన్న గారు కూడా జాయిన్ అయ్యారు. ముందుగా అదే కొడాలి నాని గారు, రోజా గారు ఆవిడ బయటలో ఒకసారి వినండి. ఇప్పుడు సందర్భమా ఈ రకంగా ఒకసారి ప్లే చేయండి. కొడాలి నాని గారు బయట జగన్మోహన్ రెడ్డి గారిని